మానవత్వానికి ప్రతిరూపం ఆమె రూపం. అమ్మ ప్రేమను ప్రతిబింబించే మనస్తత్వం ఆమె సొంతం. సాయం కోరేవారి పాలిట కనిపించే దైవం ఆమె నిలువెత్తు రూపం. కష్టం కలిగిన వేళ సాయం చేసే ప్రతి మనిషి దైవంతో సమానమే అంటారు. ఎంతో మందికి సహాయ సహకారాలు అందించి ఆత్మీయునిగా నిలిచిన శ్రీ కేతిరెడ్డి లచ్చిరెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన పేరిట ఎన్నో సేవలు అందిస్తున్నారు ఆయన అర్ధాంగి శ్రీమతి శకుంతలారెడ్డి గారు. కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, కుమార్తె కీర్తిరెడ్డి, ఆత్మీయుడు ఎండి షోయబ్ సహాయ సహకారాలతో కేతిరెడ్డి లచ్చిరెడ్డి గారి పేరిట కేఎల్ఆర్ ఫౌండేషన్ను స్థాపించి విద్యా వైద్యపరంగా సేవలతో పాటు అన్న వస్త్రదానాలు సైతం నిర్వహిస్తున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి మనోధైర్యం కల్పిస్తున్నారు. శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని స్వగ్రామం కొండాయిగూడెంలో కేఎల్ఆర్ ఫౌండేషన్ ఫ్లెక్సీని ఆవిష్కరించారు. భక్తులకు అన్నదానం, మజ్జిగ, పానకం పంపిణీ చేపట్టారు. బీఎస్పీ నేత శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సైతం హాజరై కేఎల్ఆర్ ఫౌండేషన్ సేవలను ప్రశంసించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు నేరేడుచెర్ల గ్రామంలో సేమ్యా స్వీట్స్ పంపిణీ చేశారు. కారు ప్రమాదంలో మృతి చెందిన గౌస్ బాయ్ కుటుంబాన్ని సందర్శించి వారి కుమారుడు ఇంతియాజ్ను పరామర్శించి కేఎల్ఆర్ ఫౌండేషన్ తరఫున అండగా నిలిచారు. శెట్టిపాలెం గ్రామ శివారులో గల మిరియాం ఆశ్రమంలోని పిల్లలకు కేతిరెడ్డి లచ్చిరెడ్డి గారి జ్ఞాపకార్థం విద్యార్థులందరికీ దుస్తులు, నిత్యావసర వస్తువులు అందజేశారు. అదేవిధంగా విద్యార్థులందరికీ పిండి వంటలతో కూడిన భోజనాన్ని వడ్డించి అందించారు. ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ కేఎల్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి శకుంతలారెడ్డి గారు చేస్తున్న సేవలను కొనియాడారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రామారావుపల్లికి చెందిన కాకర్ల సుస్మిత, దివ్య అనే విద్యార్థినులకు స్టడీ మెటీరియల్ అందజేసి విద్యాదాతగా నిలిచారు. భద్రాద్రి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బుక్స్ అందించి తమ గొప్పతనాన్ని చాటుకున్నారు. కేతిరెడ్డి శకుంతలారెడ్డి ఫౌండర్ చైర్మన్గా వ్యవహరిస్తున్న కేఎల్ఆర్